బీజేపీ అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 11 సంవత్సరాల కాలం అయితే దాటిపోతుంది. ఈ 11 సంవత్సరాల కాలంలో సామాన్యుడి బ్రతుకు ఛిద్రమైపోయిందని చెప్పవచ్చు. నిత్యావసర వస్తువుల ధరలు, ఉగ్రవాదం, నిరుద్యోగంతో మన దేశం అయితే అల్లకొల్లోలం అయిపోయిందని చెప్పవచ్చు. బ్లాక్ మనీని వెనక్కి తెస్తామని చెప్పేసి మన బీజేపీ గవర్నమెంట్ అయితే చెప్పినప్పటికీ అది వాళ్లకు చేతకాలేదని చెప్పవచ్చు. ఇక నోట్ల రద్దు విషయం మనం చూసుకున్నట్లయితే నోట్ల రద్దు వల్ల పేద ప్రజల జీవితాలు అస్తవ్యస్తమయ్యాయని చెప్పవచ్చు. సాగునీటి చట్టాల పేరుతో బీజేపీ రైతుల ప్రజల ప్రాణాలనైతే తీసుకుంది. జీఎస్టీ అనేది ప్రవేశపెట్టడం, సిఏఏ అలాగే ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం, దీనివల్ల మన దేశం అయితే అల్లకొల్లోలం అయిపోయిందని చెప్పవచ్చు. అలాగే వివిధ దేశాల దౌత్య సంబంధాలు, వాటి వల్ల నిన్నటి వరకు మిత్ర దేశాలు అయినటువంటి దేశాలే ఇప్పుడు శత్రు దేశాలుగా మారాయి. అయితే ఇప్పుడు ఈ వీడియోలో బీజేపీ 11 సంవత్సరాల పాలనలో 11 వైఫల్యాల గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. నేను ఎప్పటికప్పుడు రియల్ ఫ్యాక్ట్స్ కి సంబంధించిన వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. అలాగే రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ గురించి, అలాగే లోకల్, స్టేట్, సెంట్రల్, గ్లోబల్ పొలిటికల్ కు సంబంధించిన ఇష్యూస్ గురించి అయితే నేనైతే వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. ఎవరైతే నా ఛానల్ ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను ఈ వీడియో చేయడానికి పడిన కష్టానికి, అలాగే నా ఛానల్ కి మీరు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఎవరైతే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒకటి, అచ్చే దిన్ తెస్తామని చెప్పి మన సెంట్రల్ గవర్నమెంట్ అయినటువంటి ఎన్డీఏ సర్కారు ప్రజలకు సత్య దినాలను తీసుకువచ్చిందని చెప్పవచ్చు. ధరల నియంత్రణ, నిరుద్యోగం, ఉగ్రవాద దాడులతో సామాన్యుడి జీవితాలు అయితే అల్లాడిపోతున్నాయి. ఈ 11 ఏళ్ల పాలనలో మనం చూసుకున్నట్లయితే ప్రజల సంక్షేమం అనేది మనం పక్కన పెట్టినట్లయితే ఎన్డీఏ గవర్నమెంట్ యొక్క అనాలోచిత నిర్ణయాలు ప్రజలను నట్టేట ముంచిందని చెప్పవచ్చు. ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ పాలనలో మన నిత్యావసర ధరలు మనం చూసుకున్నట్లయితే 10% నుంచి 200% వరకు అధికంగా పెరిగిపోయాయని చెప్పవచ్చు. బియ్యం, వంట నూనె, పప్పులు, గోధుమలు, చక్కెర, పాలు, చింతపండుతో పాటు పెట్రోల్, డీజిల్ రేట్లు మనం చూసుకున్నట్లయితే ఇవి ఆకాశాన్ని అంటుతున్నాయి. నిరుద్యోగం, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు తీసుకువస్తామని ప్రజలకు చెప్పి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ గవర్నమెంట్ నిరుద్యోగుల ఆశలపైన నీళ్లు చల్లారు. ఇక దేశంలో నిరుద్యోగ స్థాయి మనం చూసుకున్నట్లయితే కనివిని ఎరగని రీతిలో పెరిగిపోయింది. మన దేశంలో డిగ్రీ పూర్తయి 42% మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అసలు ఉద్యోగాలు లేవని ఒక నివేదికలో తేలింది. మోడీ ఇచ్చిన మాట ప్రకారం మనం చూసుకున్నట్లయితే బీజేపీ గవర్నమెంట్ అనేది అధికారంలోకి వచ్చిన 11 ఏళ్లలో మనం చూసుకున్నట్లయితే 22 కోట్ల ఉద్యోగాలు అయితే భర్తీ చేయాలి. అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే 7 లక్షల ఉద్యోగాలు మాత్రమే భర్తీ అయినట్లుగా అయితే నివేదిక ద్వారా వెల్లడవుతున్నాయి. దేశ భద్రత, ఇక దేశ భద్రత విషయం మనం చూసుకున్నట్లయితే గడిచిన 11 ఏళ్ల కాలంలో మన దేశంలో చూసుకున్నట్లయితే ఉగ్రవాద దాడులు అయితే బాగా పెరిగిపోయాయి. 2014 నుంచి ఇప్పటి వరకు ఒక జమ్మూ కాశ్మీర్ లో మనం చూసుకున్నట్లయితే 11 ఉగ్రవాద దాడులకు సంబంధించిన సంఘటనలు అయితే జరిగాయి. ఈ దాడుల్లో 103 మంది సైనికులు, 44 మంది అక్కడ ఉన్న పౌరులైతే మరణించారు. అలాగే 2016లో చూసుకున్నట్లయితే ఉరి ఉగ్ర దాడి, 2019లో జరిగిన పుల్వామా దాడి, తాజాగా జరిగిన పహల్గాం ఉగ్రవాద దాడి, ఇవి చూసుకున్నట్లయితే దేశం అయితే ఉగ్రవాదుల భయంతో వణికిపోతుంది. దౌత్య వైఫల్యం, గడిచిన 11 సంవత్సరాల కాలంలో మనం చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి విదేశాంగ విధానంలో వివిధ దేశాలతో దౌత్య సంబంధాలు జరపడంలో విఫలమయ్యారని చెప్పవచ్చు. భారతదేశానికి పొరుగున ఉన్నటువంటి శ్రీలంక, బంగ్లాదేశ్, మాల్దీవులు, భూటాన్ వంటి దేశాలు మనకు వ్యతిరేకంగా మారి చైనా దేశం మనకు అనుకూలంగా మారడమే ఇందుకు రుజువని చెప్పవచ్చు. ఇక పహల్గాంలో ఉగ్రవాది దాడి చేసిన పాక్ ను అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టడంలోను, అమెరికా ప్రతీకార సుంకాల విషయంలోను, భారతీయ విద్యార్థులపైన ఆంక్షలనేది తప్పించడంలోను ఎన్డీఏ సర్కార్ చేతులెత్తేసింది. ఇక బ్లాక్ మనీ రైట్ ఆఫ్, ఇక బీజేపీ అధికారంలోకి వస్తే ప్రపంచ నలుమూలల్లో మన భారతీయులు దాచుకున్నటువంటి నల్లధనాన్ని బయటకు తీసుకువచ్చి ప్రజలకు పంచుతానని 2014లో ఆయన చేసిన ప్రచారంలో ప్రగల్భాలు అయితే పలికారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు జమ చేస్తానని చెప్పారు. ఇక వాస్తవంగా మనం చెప్పుకున్నట్లయితే బ్లాక్ మనీ అనేది వెనక్కు తీసుకురాకపోగా ఎన్డీఏ పాలనలో స్విస్ బ్యాంక్ లో ఉన్నటువంటి బ్లాక్ మనీ అనేది బాగా పెరిగిపోయింది. అలాగే ఎన్డీఏ పాలనలో ఆర్థిక నేరాలు చేసినటువంటి వ్యక్తులు మన దేశం నుంచి పారిపోయారు. ఎన్డీఏ పాలనలో ఇప్పటి వరకు బ్యాంకులు 16.35 లక్షల కోట్లు కార్పొరేట్ రుణాలను అయితే మాఫీ చేసింది. పార్లమెంట్ సాక్షిగా కేంద్రమే ఈ విషయం అయితే ఒప్పుకుంది. ఇకపోతే పెద్ద నోట్ల రద్దు, పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా నకిలీ నోట్లను అరికడతామని, అవినీతి సొమ్ము అనేది బయటకు వస్తుందని ఎన్డీఏ సర్కారు నోట్లను అయితే రద్దు చేసింది. కోట్ల మంది పేదలను బ్యాంకుల ముందు నిలబెట్టింది. ఏటీఎం మిషన్ల వద్ద కూడా నిలబెట్టింది. ఇక వందల మంది ఆ లైన్ లో నుంచోలేక ప్రాణాలైతే కోల్పోయారు. అయినప్పటికీ నోట్ల రద్దు అనేది విఫలమైంది. ఇకపోతే జీఎస్టీ, అనేక రకాల పన్నులతో వ్యాపారులు అలాగే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఒకే దేశం ఒకే ట్యాక్స్ ఉంటే సులువుగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను బలవంతంగా ఒప్పించి మరి జీఎస్టీని అయితే తీసుకువచ్చింది. హేతుబద్ధత లేని ట్యాక్స్ స్లాబులతో ఎన్నో వ్యాపారాలు అయితే దెబ్బతిన్నాయి. ఇక సిఏఏ, పొరుగు దేశాల్లో మతపరమైన హింసను ఎదుర్కొంటున్న వారికి ఆశ్రయం కల్పిస్తామని
చేస్తామంటూ ఎన్డీఏ సర్కార్ అయితే పౌరసత్వ చట్టాన్ని అయితే సవరణ చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉద్యమం ఎగసిపడింది. పిఎస్యుల ప్రైవేటీకరణ, లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల యొక్క ఆస్తులను అమ్మడమే పనిగా పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం అయితే వ్యవహరిస్తున్న తీరు కొంతకాలంగా చర్చకైతే దారితీసింది. ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఎల్ఐసిలో కొంత వాటాను ప్రైవేటు పరం చేయడంపై దేశవ్యాప్తంగా విమర్శలైతే వచ్చాయి. తరువాత కరోనా లాక్డౌన్ 2019లో మనకు కరోనా ఎఫెక్ట్ అయింది కదా, ఆ సమయంలో ప్రధానమంత్రి రాత్రికి రాత్రే లాక్డౌన్ అయితే ప్రకటించారు. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు అయితే పడ్డారు. వేలాది మంది వలస కార్మికులు కాలినడకన వేల కిలోమీటర్ల దూరం అయితే నడుచుకుంటూ వారి యొక్క స్వస్థలాలకు వెళ్లారు. మార్గ మధ్యలో ఆకలి అనేది భరించలేక ప్రమాదాల్లో వందల మంది అయితే ప్రాణాలు విడిచారు. ఇక సాగునీటి చట్టాలు, రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం మొండిగా సాగునీటి చట్టాలను అయితే తీసుకువచ్చింది. ఈ నిరసనలో 700 మందికి పైగా రైతులైతే మరణించారు. చివరకు ప్రధానమంత్రి మోడీ తాపీగా రైతులకు సారీ చెప్పి ఈ సాగునీటి చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఇవి ఫ్రెండ్, మన సెంట్రల్ గవర్నమెంట్ 11 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం వల్ల ఈ విధంగా ప్రజలైతే ఇబ్బంది పడ్డారు. ఈ వీడియో ఎవరైతే చివరి వరకు చూస్తున్నారో వాళ్ళైతే జై హింద్ అని టైప్ చేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.